రీసెంట్గానే యశోద హాస్పిటల్స్లో నా క్లయింట్ 30% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి బ్రతకడానికి. వినండి, 30%. గుండె కూడా 100% కొట్టుకోవాల్సింది 30% కొట్టుకుంటుంది. లివర్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, మేజర్ ఆర్గాన్స్ ఇవి. చేతులు పట్టుకొని పెట్టడం అనేది జరిగింది. యు నో వాట్ ద వండర్ హ్యాపెండ్? కరెక్ట్గా 24 అవర్స్లో ఆయన్ను ఐసీయూలోనే సివియర్ ఐసీయూ నుంచి నార్మల్ ఐసీయూకి మార్చారు 24 అవర్స్లో. వన్ వీక్ వరకు ఉండాలి అన్నారు వాళ్ళు. ఇది పెట్టాక 1 డేలో నార్మల్ వాడికి వచ్చేసారు. ఎప్పుడైనా మనము నడవలేనప్పుడు నడిచే సపోర్ట్ ఉన్న ఒక ఊత కర్ర గారి ఏదన్నా తీసుకుంటాం. అలాగే ఎప్పుడైతే డిప్లీషన్ ఎనర్జీ ఉంటుందో అప్పుడు మనము క్యాప్ షాట్స్ చూసుకోవాలి, అలాగే ఎనర్జీ స్కాన్ చేసుకోవాలి. ఇది కంపల్సరిగా చూసుకోవాలి. ఇందులో శాంపుల్స్ ఉంటాయి, పాజిటివ్ శాంపుల్స్, సెలైవా శాంపుల్స్ వాటి పెట్టి ఆరాను చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆరా ఎవరెవరికి ఎంత ఉంటుంది అనేది మనం చూద్దాం. 2.5 మీటర్స్ నార్మల్గా ఉండే మేల్స్ అంటే మగవారికి, అడల్ట్ మేల్స్కి 2.5 మీటర్స్ ఉంటుంది. ఫిమేల్స్కి 2.4 మీటర్స్ ఆరా ఉంటుంది. కాబట్టి ఆరా తక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా డామినేట్ చేయబడతారు. నేను చెప్పాను కదా, అందుకే మీరు చూస్తే స్పిరిట్స్ ఏదైనా హిస్టీరికల్ ప్రాబ్లమ్స్, దయ్యం పట్టిందని చెప్తుంటారు కదా వాళ్ళకి, అలాంటివన్నీ కూడా మానసిక రుగ్మతలన్నీ కూడా పోల్చుకుంటే వీళ్ళు ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతారు. ఆరా తక్కువ ఉన్నవాళ్ళు ఫాస్ట్గా అఫెక్ట్ అవుతారు. కాబట్టి ఆరా ఎంత ఉంది అనేది మళ్ళీ మనము స్కానర్తో మనము మెజర్మెంట్ తీసుకోవచ్చు. అలాగే డిసీజ్డ్ పర్సన్ 1.8 మీటర్కి ఆరా తగ్గితే, ఫస్ట్ 2 మీటర్స్కి తగ్గింది అనుకుందాం. 2 మీటర్స్కి తగ్గింది అనుకోండి, హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. 2 మీటర్ల కంటే అంటే 6 అడుగుల కంటే ఆరా తగ్గిపోయింది అనుకోండి, మీకు హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి, ఆర్గాన్లో చేంజెస్ స్టార్ట్ అవుతాయి, స్ట్రక్చరల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి, డ్యామేజెస్ అనేది స్టార్ట్ అయింది అని అర్థం. కాబట్టి దీంతో మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? మనము స్కాన్ మెషిన్తో ముందే తెలుసుకోవచ్చు. ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రోగం వచ్చేదానికంటే ముందే నివారణ ఎంతో ఉన్నతమైంది. కాబట్టి ఇది అందరూ వినియోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. సో 2 మీటర్లు వచ్చిందంటేనే మీరు ఎంటర్ అవుతున్నారు అనేది. 1.8 మీటర్కి వచ్చింది అనుకోండి ఆరా, మీరు మెడిసిన్తో సర్వైవ్ అవుతున్నారు, మీరు మందుల ద్వారా జీవించబడుతున్నారు. మందులు ఆపేస్తే మీకు ఇబ్బంది అవుతుంది, లేదా చనిపోవచ్చు. అంటే మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ మందుల సపోర్ట్తో నడుస్తుంది బండి. మందులు ఎప్పుడైతే తీసేస్తారో, లేదా అప్ అండ్ డౌన్ అవుతాయో, లేదా దొరకలేదో అని అంటే, ఒక మెడిసిన్స్ బీపీవి కానీ షుగర్వి కానీ మనకు మెడిసిన్స్ సపోర్ట్తో ఉన్నారు, ఆ మెడిసిన్స్ అందకుండా చేస్తే డిటోరియేషన్ అవుతుంది, చనిపోతారు అని అంటే, దేంతో 1.8 వచ్చింది అనగానే మీరు ఇక్కడ సెకండ్ స్టెప్లో ఉన్నారు అని అంటే ఐసీయూకు జనరల్ వార్డుకు మధ్యలో ఉంటారు. ఎప్పుడైనా ఐసీయూలోకి ఎంటర్ కావచ్చు. అలాగే 1.2 మీటర్కి వచ్చింది అని అంటే ఈ 1.8 మీటర్ అందరూ డిసీజ్ పర్సన్కి ఉంటుందంటే ఎస్. ఎవరైతే జబ్బులతో మందుల సపోర్ట్తో ఉంటున్నారో వాళ్ళందరికీ 1.8 కంటే ఆరా ఉండదు. ఈజీగా డిప్రెషన్కి వెళ్ళిపోతారు, ఈజీగా ఎగ్జాగరేట్ అయిపోతారు, ఈజీగా కోపావేశాలకు వస్తారు, కొన్నిసార్లు విపరీతమైన డిసిషన్ తీసుకుంటారు, సూసైడ్ డిసిషన్స్ కూడా తీసుకుంటారు. ప్రాబ్లం మీది కాదు, ఆరా తగ్గినందుకు. ఆరా తగ్గిన ఎఫెక్ట్ మీకు వస్తుంది. మరి దానికి సమాధానం ఏంటి? మనకు వాటికి సంబంధించిన క్యాప్ షాట్స్ ఉంటాయి, వాటిని మనం సపోర్ట్తో తీసుకొని ఆరాను పెంచుకోవచ్చు. సైంటిఫిక్గా ఇక్కడ మీరు పెంచుకోవచ్చు. ఆరాను పెంచుకొని మందులను కూడా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యవంతమైన జీవితము, మీరు ఐశ్వర్యవంతమైన జీవితాన్ని మనం ఆరా ద్వారా పొందవచ్చు. సో ఇది నెక్స్ట్ 1.2 మీటర్ ఆరా వచ్చింది అని అనుకుందాం. డెఫినెట్గా మీరు ఐసీయూలో ఉన్న వాళ్ళకి మాత్రమే 1.2 మీటర్ వరకు మనకి ఆరా చూపిస్తుంది. కాబట్టి 1.2 మీటర్లు అని అంటే దాదాపుగా 4 మీటర్ల కంటే 4 అడుగుల కంటే తక్కువ ఆరా ఉందని అంటే మోస్ట్ డిసీజ్డ్ పర్సన్. ఫస్ట్లో రోగం స్టార్ట్ అయిందని చెప్పాను, ఇక్కడ రోగం డామినేట్ అవుతుంది. మన ఎనర్జీ లెవెల్స్ డిప్లీషన్ అయిపోయి ఉంటాయి, అంటే తగ్గిపోయి ఉంటాయి, మనల్ని పూర్తిగా డామినేట్ చేస్తూ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. మరి వాళ్ళకి ఏం చేసుకోవచ్చు? వీళ్ళకి కూడా క్యాప్ షాట్స్ పనికి వస్తాయా? మందులు కొంతకాలం పెట్టుకొని క్యాప్ షాట్స్ పెట్టుకుంటే ఐసీయూలోంచి బయటికి రావచ్చు. రీసెంట్గానే యశోద హాస్పిటల్స్లో నా క్లయింట్ 30% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి బ్రతకడానికి. వినండి, 30%. గుండె కూడా 100% కొట్టుకోవాల్సింది 30% కొట్టుకుంటుంది. లివర్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, మేజర్ ఆర్గాన్స్ ఇవి. ఆయాసం ఉంది. సో మేజర్ ఆర్గాన్స్, లంగ్స్, హార్ట్, లివరు, కిడ్నీలు డ్యామేజ్ ఉన్నాయి, మేము గ్యారంటీ ఇవ్వలేము అన్నారు. ఆరా స్కాన్ చేయడం, ఆయనకు క్యాప్ షాట్ ఇచ్చి తల దిండు కింద పెట్టుకొని చేతులు పట్టుకొని పెట్టడం అనేది జరిగింది.
యు నో వాట్ ద వండర్ హ్యాపెండ్? కరెక్ట్గా 24 అవర్స్లో ఆయన్ను ఐసీయూలోనే సివియర్ ఐసీయూ నుంచి నార్మల్ ఐసీయూకి మార్చారు 24 అవర్స్లో. దాని తర్వాత 1 డే తర్వాత నార్మల్ వార్డుకి వచ్చారు. ఐసీయూలో పర్ డే 2 lakhs బిల్లు వాళ్ళకి. ఎంత? 2 లక్షలు. 1 వీక్ వరకు ఉండాలి అన్నారు వాళ్ళు. ఇది పెట్టాక 1 డేలో నార్మల్ వార్డుకి వచ్చేసారు. ఎప్పుడైనా మనము నడవలేనప్పుడు నడిచే సపోర్ట్ ఉన్న ఒక ఊత కర్ర గారి ఏదన్నా తీసుకుంటాం. అలాగే ఎప్పుడైతే డిప్లీషన్ ఎనర్జీ ఉంటుందో అప్పుడు మనము క్యాప్ షాట్స్ చూసుకోవాలి, అలాగే ఎనర్జీ స్కాన్ చేసుకోవాలి. ఇది కంపల్సరిగా చూసుకోవాలి. స్కానర్తో అక్కడికి వెళ్ళడం, తర్వాత సెలైవా శాంపిల్స్ తీసుకొని వాటిలో ఆరా చెక్ చేసుకోవడం, దానికి తగినటువంటి రెమెడీ అనేది ఇవ్వడం, ఒకటి అక్కడ ఉంచడం రెమెడీ అనేది మనం చేయడం జరిగింది. దాని తర్వాత ఫాస్ట్గా ఇంప్రూవ్ కావడం అనేది జరిగింది. అంటే ఓన్లీ పేషెంట్స్ కోసమైనా అంటే పేషెంట్ వరకు వెళ్లకుండా ముందు చూసుకోవచ్చు కదా. కాబట్టి ఎక్కడ డిప్రెషన్ ఉంది మీకు తెలుసా? ఈ డిటోరియేషన్ అయిన కండిషన్ కేవలం 2 డేస్లో అయింది ఆయనకి. 2 రోజుల్లో ఐసీలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి 1.2 మీటర్ ఈజ్ మోస్ట్ డేంజర్ ఆరా. కాబట్టి విపరీతంగా తగ్గి ఉంది. ఇంకా 1.2 మీటర్ తర్వాత ఇంకా ఏముండదు, 0 అని అంటే 1.2 మీటర్ అంటే ఇంకా ఐసీయూ తర్వాత రికవర్ అయితే ఇటు వస్తారు, లేకపోతే అక్కడ కైలాసానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఓవరాల్ ద సినేరియో ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆరా టెస్ట్ చేయించుకోవాలి కంపల్సరీగా. వాళ్ళ ఆరా టెస్ట్ చేయించుకోవాలి. ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో బిజినెస్ పార్ట్నర్స్ డెఫినెట్గా ఆరా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అటుపక్క నెగిటివ్ ఆరా ఉందనుకోండి, మీది పాజిటివ్ ఆరా ఉందనుకోండి, అది సెట్ అవ్వదు. దీన్నే మనము కంపాటబిలిటీ టెస్ట్ అని అంటాం. అంటే మీకు సెట్ అవుతారా అనేది. ఎలాగైతే మనము పెళ్ళికి ముందు ఇద్దరివి గుణగణాలు చెక్ చేసి ఇన్ని గుణాలు కలవాలి అని మనం చూసుకుంటామో, అలాగే బిజినెస్ కూడా కంపల్సరీగా వాళ్ళ త్రిగుణాలు అని అంటే ఫైర్, వాటర్, ఎయిర్ 3 గుణాలు ఉంటాయి. ఆ గుణాలు తెలుసుకోవాలి. తర్వాత ఆరా కూడా చూసుకోవాలి. సెట్ అవని ఆరా ఉంటే అనవసరంగా టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, తర్వాత మీ డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఏదైనా ఒక బిజినెస్ రన్ అడగకుండా లాస్ అయిందనుకోండి, అనవసరంగా డిప్రెషన్కి. వీటిని మీరు ఆపొచ్చు. ముందుగానే పార్ట్నర్ డీటెయిల్స్ తీసుకొని ఆరాను చెక్ చేసుకోవచ్చు. ఆరాను చెక్ చేయడానికి మనకి ఏం అవసరం ఉంటుందంటే సెలైవా అవసరం ఉంటుంది. మనం చెప్తాం 120 ట్రిలియన్ సెల్స్తో మన స్థూల శరీరం తయారైంది అని చెప్పేసి. సూక్ష్మ శరీరం ప్రతి సెల్లో ఉంటుంది. ఎవ్రీ సెల్ విల్ బికమ్ లైక్ ఎన్ హ్యూమన్. మన బాడీ మాదిరి ప్రతి సెల్ ఉంటుంది. అందులో మైటోకాండ్రియా ఉంటుంది, అందులో న్యూక్లియస్ ఉంటుంది, అందులో కూడా సైటోప్లాజం ఉంటుంది. అది కూడా ఒక కణాలుగా, అంటే దాంట్లో మెదడు లేకపోయినా మెదడు సప్లై చేసే కణాలతో సొంతంగా అది డిసైడ్ చేయగలుగుతుంది. కాబట్టి వాటన్నిటిని కలిపినప్పుడే మనకు ఒక ఆరా అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఆరాను మనం పెంచుకోవచ్చా? 100% పెంచుకోవచ్చు. ఎలా మనం చెక్ చేసుకోవాలి? పేషెంట్ లేదా క్లయింట్ యొక్క సెలైవాని మనం తీసుకుని మనము స్కానర్లో పెట్టి చూసినప్పుడు, చెక్ చేసినప్పుడు మనకు ఆరా అనేది తెలుస్తుంది. అయితే ఆరా చెక్ చేసే ప్లేస్లో నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు ఫస్ట్ మనం. కాబట్టి ప్లేస్ చేసే ఎనర్జీ ఉంటే అది ఇంపాక్ట్ వస్తుంది. కాబట్టి అటువంటి ప్లేస్లోనే చెక్ చేయాలి. రెండవది, పేషెంట్ రాలేనప్పుడు వాళ్ళని ఎలా చెక్ చేయొచ్చు? వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఫోటో తీసుకుంటే ఫోటో మీద కూడా చెక్ చేసుకోవచ్చు. రైట్? వైట్ బ్యాక్గ్రౌండ్తో ఫోటో పంపించేసి వాళ్ళ సెలైవా శాంపుల్, నోట్లో పెట్టుకున్న సెలైవా శాంపుల్, కాటన్ బడ్ చెవులో పెట్టుకుంటాం కదా, ఇయర్ బడ్స్, అలాంటివి 2 తీసుకుని నోట్లో పెట్టుకుని సెలైవా అంటించి తీసుకొస్తే దాంతో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా. కానీ బెస్ట్ ఏంటంటే పర్సనల్గా ఉండి చెక్ చేయించుకోవడం అనేది వండర్ఫుల్ అన్నట్టు. సో ఇక్కడ ఇది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటిది ఇది ఆరా. చాలామంది మనం చూస్తుంటాం, ఆయన ఏం అట్రాక్షన్ ఉంది, చూడంగానే అట్రాక్ట్ అవుతారు అని. వాళ్ళకి ఆరా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది అసలు 10 నిమిషాలు కాదు, 1 నిమిషం నిలబడాలంటే కూడా ఇరిటేషన్ వస్తుంది. ఆరా నెగిటివ్ ఉంటుంది. ఎప్పుడు అక్కడి నుంచి పారిపోదామా అని అంటుంది. కానీ నెగిటివ్ ఆరా ఉన్న దొంగలు ఎవరికైనా ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు దానికి. సేమ్ థాట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నెగిటివ్ వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. కాబట్టి పిల్లలను కానీ ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ఫాస్ట్గా నెగిటివ్గా అట్రాక్ట్ అవుతారు. ఏదైనా మంచి నేర్చుకోరా అంటే నేర్చుకోరు, చెడుది కొంచెం అనగానే టక్కని కనెక్ట్ అవుతారు. సృష్టి ధర్మం అలా ఉంది. కాబట్టి మనం దాన్ని ఆపుకోవాలని అంటే వాళ్లకు పాజిటివ్ క్యాప్ షాట్స్ మనం మెడలో వేసినప్పుడు, వాళ్ళ దగ్గర పెట్టుకున్నప్పుడు నెగిటివిటీని అది దూరంగా చేస్తుంది. వాళ్ళకి అట్రాక్ట్ కాకుండా ఆపగలుగుతాం. చాలామంది తల్లిదండ్రుల పరిస్థితి ఉంది, గంజాయి ఉంది, డ్రగ్స్ ఉన్నాయి. ఎంతమంది అని అంటే కొంతమంది అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు, పిల్లలు వెళ్ళిపోతున్నారు. అలా బానిస కాకూడదని అంటే మీ ఆరాను తగ్గించుకోకూడదు. ఆరా పెంచుకుంటే వేరే మనకి ఈ అడిక్షన్స్ అంటే ఈ వ్యసనాలు అనేవి మిమ్మల్ని డామినేట్ చేయరు. మీరు స్ట్రాంగ్గా ఉంటే వ్యసనాలు ఏమీ చేయవు. మీరు వీక్గా ఉన్నప్పుడే ఇవన్నీ మిమ్మల్ని డామినేట్ చేయగలుగుతాయి. అటువంటి పర్సన్స్ మీకు కాంటాక్ట్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరా పరీక్ష చేయించుకోండి. ఇది మనము ఆరా మెషిన్ చెక్ చేసే స్కానర్ మెషిన్స్ ఉంటాయండి. ఈ ఆరా మెషిన్ చెక్ చేసే వాటిల్లో మనకు దీంట్లో ఓపెనింగ్ అయ్యే
పర్సంటేజ్ని బట్టి మనం చెప్తాం. కొన్ని 60%, కొన్ని 180 డిగ్రీస్, కొన్ని 360 డిగ్రీస్ అనేది ఓపెన్ అవ్వడం అవుతుంది. దాన్ని బట్టి మనం ఆరా క్యాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మీ భవిష్యత్తు మీ ఆరా మీద డిపెండ్ ఉంది. కాబట్టి మీరు భవిష్యత్తు, మీ సక్సెస్, మీ గోల్స్, మీ ఆరాని ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే ఫాస్ట్గా అచీవ్ కాగలుగుతారు. ఇది అన్నట్టు. ఆరా యొక్క నార్మల్ రేంజ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2.5 to 3 మీటర్ నుంచి 20 మీటర్స్ వరకు ఉంటుంది. కాబట్టి హ్యూమన్స్కి తక్కువగా ఉంటుంది, గురువులకు, స్పిరిచువల్ పర్సన్స్కి ఎక్కువగా ఉంటుంది. టువర్డ్స్ గాడ్ అని అంటే దేవుని వైపు వెళ్ళే కొద్దీ విపరీతంగా ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు మర్చిపోతారు అన్నట్లు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఆరా టెస్ట్ చేయించుకోండి. ఆరా పెంచడానికి మీరు ఎన్నో మార్గాలు ఉన్నాయి, అవన్నీ మీరు అప్లై చేసుకోవచ్చు. వీటితో మనము 7 చక్ర స్కాన్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఆరా స్కాన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు లేదా ఐసీయూలో పేషెంట్లు ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా కింద కనపడిన నంబర్కు కాల్ చేసి మీరు విజిట్ బుక్ చేయించుకోవచ్చు, ఆరా స్కాన్ చేయించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శివ ఓం శ్రీమన్నారాయణ.